ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ మిత్రులు దయచేసి మీరు చేయాల్సినటువంటి ఒక చిన్న రిక్వెస్ట్ నా తరపు నుంచి మీ అందరికీ ఏంటి అంటే ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది మీ వాట్సాప్ గ్రూప్లల్లో ఒక 10 మందికి చేరేటట్టుగా షేర్ చేయండి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నాను, నేను ఎక్కువగా ఎప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనో లేకపోతే లైక్ చేయండి అనో అని చెప్పేసి నేను ఎక్కువగా అడగలేదు. ఎందుకు అడగలేదు అంటే నచ్చిన వాళ్ళు చూస్తారు, నచ్చని వాళ్ళు చూడనటువంటి దాంట్లో ఉంటుండే. అయితే ఈ క్రమం లోపల మన ఛానల్ మీద ఈ కావాల్సుకొని కొన్ని రిపోర్ట్లు కానీ కొంత ఈ వ్యవహారం ఒకటి బాగా నడుస్తూ ఉన్నది. గత 4 రోజుల నుంచి మనం ఛానల్ని చూస్తూ ఉంటే ఒకసారి ఛానల్ని చూడండి. సో ఎక్కువ ఛానల్ రీచ్ కాకుండా ఒక ప్రయత్నం చేస్తూ ఉంది, ఒక ముఠా లెక్క ఏర్పడి ఈ ఐటీ సెల్ చేస్తున్నటువంటి వ్యవహారం ఇది. సో దీన్ని మనం అధిగమించాలంటే మీరు చూస్తున్నప్పుడు వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే మీ వాట్సాప్ గ్రూప్లల్లో మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీస్కి కానీ మీ బంధువులకు కానీ వాళ్ళకి కానీ ఇది పంపించడం వల్ల కొంతమంది ఎక్కువగా రీచ్ అయిపోతుంది. వాళ్ళు కూడా లైక్ చేస్తే వాళ్ళు చేస్తున్నటువంటి కుట్ర నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి దయచేసి చూస్తున్నటువంటి మిత్రులు ఛానల్ని లైక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీడియో మీద లైక్ చేసి కామెంట్ కూడా కొట్టండి. అంటే మీకు ఏమనిపిస్తుందో ఆ కామెంట్ రూపంలో కూడా చెప్పడం వల్ల కొంత రీచ్ పెరుగుతుంది. సో కొంత మనము ఈ ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. సో కాబట్టి దయచేసి ఈ చిన్న పని చేయవలసిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే రిపోర్ట్లు కొడతా ఉన్నారు. గత వారం రోజుల నుంచి మనం చూస్తూ ఉంటే ఛానల్ మీరు ఒకసారి చెక్ చేయండి, కంప్లీట్గా రిపోర్ట్స్ మీద రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. సో ఛానల్ని రీచ్ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో కాబట్టి మనం దాన్ని అధిగమించాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఏకైక అస్త్రం మనము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడము, లైక్ చేయడము, మీకు తోచినటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చేయడం వల్ల అది కొంత మళ్ళీ మనం దాన్ని ఓవర్కమ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఆ ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నా.